అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పేరూరు హై స్కూల్ సమీపంలో ఉన్న మంచినీటి చెరువు వద్ద ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో జారిపడ్డారు. స్థానికుల సమాచారం ప్రకారం నందుల మోక్ష, అతని తమ్ముడు తిలక్ చెరువు వద్ద ఆడుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చెరువులో పడిన తిలక్ ను స్థానికులు వెంటనే బయటకు తీసి ప్రాణాపాయం నుండి రక్షించారు. అయితే అన్న నందుల మోక్ష చెరువులో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. అమలాపురం సీఐ వీరబాబు, ఎంఆర్ఓతో పాటు స్థానిక అధికారులు పరిస్థితిని సమీక్షించారు. అన్నదమ్ములండి వాళ్ళు. ఆ కుర్రోడు పేరు మోక్ష, పెద్ద కుర్రోడు. వాళ్ళిద్దరూ కిందకి దిగుతుంటే ఎవరో ఒక ఆయన చూశారు. ఆయన రక్షించిపోతే పెద్దోడు కిందకి జారిపోయాడు, చిన్నోడిని లాగేశారు. తర్వాత మరి వెంటనే మాకు తెలిసిన వెంటనే ఆర్డీఓ మేడం గారికి, డిఎస్పీ గారికి కూడా వెంటనే చేసాం. వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం వచ్చింది. సిఐ గారు కూడా మాట్లాడాం. వచ్చి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారండి. కుర్రోడైతే జారిపోయాడు, కిందకి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ 6th క్లాస్ చదువుతున్నాడు కుర్రోడు పేరు మోక్ష. లేదండి, వాళ్ళ సొంత ఊరు ఇదే. ఆల్రెడీ ఇక్కడ అమలాపురంలో చదువుకుంటున్నాడు. ఆ కుర్రోడు 6th క్లాస్ చదువుతున్నాడు. ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. మొత్తం అందరూ కూడా చాలా మంది ముందర కూడా ఆల్రెడీ కొంతమంది ఫిషర్ మ్యాన్స్ కూడా రప్పించాం. వాళ్ళు కూడా దిగారు, కానీ వాళ్ళ అవ్వలేదు. వాళ్ళ మళ్ళీ టీము అదే మాకు తెలియదు. జస్ట్ వాళ్ళు ఏదో ఆడుకోవడానికి ఏదో వచ్చారని చెప్పేసి అన్నారు. ఈ లోపల ఇలా జరిగింది. వచ్చిన వెంటనే మన లోకల్ వాళ్ళు కూడా పాపం చాలా ప్రయత్నాలు చేసి, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా చాలా ప్రయత్నాలు చేశారు. అందరూ కూడా చాలా మంది దిగి ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలేదు. ఇద్దరు కుర్రోళ్ళు అన్నదమ్ములండి వాళ్ళు. ఆ కుర్రోడు పేరు మోక్ష, పెద్ద కుర్రోడు. వాళ్ళిద్దరూ కిందకి దిగుతుంటే ఎవరో ఒక ఆయన చూశారు. ఆయన రక్షించిపోతే పెద్దోడు కిందకి జారిపోయాడు, చిన్నోడిని లాగేశారు. తర్వాత మరి వెంటనే మాకు తెలిసిన వెంటనే ఆర్డీఓ మేడం గారికి, డిఎస్పీ గారికి కూడా వెంటనే చేసాం. వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం వచ్చింది. సిఐ గారు కూడా రైట్కి ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అసలు? థ్యాంక్ యూ పద్మ. ప్రస్తుతం అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామంలో చోటు చేసుకున్న ఒక విషాద ఘటన పూర్తి గ్రామాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. పేరూరు హై స్కూల్ సమీపంలో ఉన్న మంచినీటి చెరువు వద్ద రోజువారీగా పిల్లలు ఆడుకునే ప్రాంతం కావడంతో ఈ రోజు కూడా ఇద్దరు అన్నదమ్ములు సరదాగా అక్కడికి వెళ్లడం జరిగింది. ఆడుకుంటూ సరదాగా పరుగులు తీస్తున్న క్రమంలో అనుకోని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. చెరువు ఒడ్డున జారిపడిన పెద్ద కుమారుడు నందుల మోక్ష తనను కాపాడేందుకు ప్రయత్నించిన తమ్ముడు తిలక్ కూడా నీటిలోకి జారిపోయాడు. అయితే అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి తమ్ముడు తిలక్ను ప్రాణాలతో బయటకు తీశారు. కానీ అన్న నందుల మోక్ష 12 సంవత్సరాల వయసు గల మాత్రం చెరువులో అయితే మాత్రం గల్లంతయ్యాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. చిన్నారి గల్లంతు సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకుని ఏదైతే విలపించడం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే అమలాపురం సీఏ వీరబాబు సంఘటనా స్థలాన్ని పరిస్థితి స్థానికులతో మాట్లాడడం జరిగింది. అలాగే ఎంఆర్ఓతో పాటు ఇతర అధికారుల సమక్షంలో చెరువులో గాలింపు చర్యలు అయితే పూర్తిగా ప్రారంభించడం జరిగింది. గల్లంతైన చిన్నారిని గుర్తించేందుకు ఎస్టీడీఆర్ బృందాన్ని రంగంలోకి దించారు. ప్రత్యేక పరికరాలతో చెరువులో లోతుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నారు. చీకటి పడుతున్నా సరే చిన్నారి కోసం అధికారులు అయితే పూర్తి స్థాయిలో శ్రమించడం జరుగుతుంది. అయితే ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు చుట్టూ ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడమే ఇలాంటి ప్రమాదాలకు కారణమని ఆరోపిస్తున్నారు. పిల్లలు తరచూ ఆడుకునే ప్రాంతాల్లో భద్రతా చర్యలు లేకపోవడంపై పూర్తిగా కూడా ప్రజలైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక తిలక పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలపడం జరిగింది. అతనికి అవసరమైన చికిత్స అందినట్లు కూడా సమాచారం అయితే ఉంది. ఈ విషాద ఘటనతో పేరూరు గ్రామం మొత్తం విషాద ఛాయల్లో మునిగిపోయింది. పండుగ వాతావరణం దగ్గర రాకపోవడంతో ఈ యొక్క విషాద ఘటన గ్రామంలో పేరూరు గ్రామంలో అంతకుండా స్వాతంత్రంలో మునిగిపోయిందని చెప్పవచ్చు. గల్లంతైన చిన్నారి మోక్షను సురక్షితంగా బయటకు తీసుకురావాలని గ్రామస్తులందరూ కూడా దేవుడికి ప్రార్థిస్తున్నారు. చెరువుల్లో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పరిస్థితిపై పోలీసులు అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ అశోక్.